రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కోయినాపల్లి పరిధిలోని ఆంజనేయ ట్రేడర్స్ కన్యకా పరమేశ్వరి రైస్ మిల్లుకు 2021-22 నుంచి 2024-25 వరకు కస్టమ్ మిల్లింగ్ కోసం 8,447 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కేటాయించారు. ఇందులో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యంలో భారీగా తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. పెనాల్టీతో కలిపి 2,235 మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా సుమారు 7.55 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ ఫిర్యాదు మేరకు 5గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు చేవూరి అంజయ్య, లోపల్లి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతపురం జిల్లాలో భారీ పవన విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు